తాను చెబుతున్నది నిజమని రాహుల్ గాంధీ నమ్ముతున్న పక్షంలో అఫిడవిట్ మీద సంతకంతో లిఖితపూర్వక ఫిర్యాదు చేయాలని, లేదంటే దేశ ప్రజలను తప్పుదోవ పట్టించినందుకు క్షమాపణలు కోరాలని భారత ఎన్నికల సంఘం హెచ్చరిస్తోంది. బెంగళూరులో గురువారం సుదీర్ఘ మీడియా సమావేశంలో రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలు తీవ్రమైనవి. దాదాపు గంటన్నర వీడియో ప్రజెంటేషన్లో ఈసీ, బీజేపీ కలిసి ఓట్ల చౌర్యానికి పాల్పడ్డాయని ఆయన ఆరోపించారు. ఓటర్ల డిజిటల్ డేటాను, సీసీటీవీ ఫుటేజ్లను కాంగ్రెస్కు ఇవ్వడానికి ఎన్నికల సంఘం ఎంతో కాలంగా నిరాకరిస్తున్న నేపథ్యంలో బెంగళూరు సెంట్రల్ లోక్సభ స్థానంలోని మహాదేవ్పురాను ఈ మారు ఆయుధంగా ప్రయోగించారు రాహుల్. ఈ ఒక్క అసెంబ్లీ నియోజకవర్గంలోని 1,00,000కు పైగా ఓట్ల గోల్మాల్ జరిగిందని విశ్లేషించడం ద్వారా కాంగ్రెస్ వెనుకంజకు, నరేంద్ర మోదీ విజయాలకు ఈ ఓట్ల చౌర్యమే దేశవ్యాప్తంగా పనిచేసిందని ఆయన నిర్ధారించారు. మెషిన్ రీడబుల్ డేటాను ఈసీ ఇవ్వనందున ఒక్క మహదేవ్పుర మాయను వెలుగులోకి తేవడానికి తమకు 6 నెలలు పట్టిందంటున్నారు ఆయన. ఈ సమావేశంలో తెర మీద ప్రదర్శించిన సమాచారం, దానిపై రాహుల్ చేసిన విశ్లేషణ చూసిన వారికి ఆ ఓట్ల చౌర్యం ఆరోపణలో అసత్యమేమీ లేదన్న భావన కలగడం సహజం. దేశ ప్రజలంతా రాహుల్ వాదనను నమ్మి నిజమనుకునే ప్రమాదం ఉన్నందున ప్రమాణపత్రంతో ఫిర్యాదు చేస్తేనే పరిశీలిస్తామని ఎన్నికల సంఘం చెప్పడం సరికాదు. తాను చెబుతున్నది నిజమని రాహుల్ నమ్ముతున్నారా లేదా అన్నది కాదు. అందులో నిజం ఉన్నదా లేదా నిగ్గు తేలడం దేశ ప్రయోజనాల రీత్యా ముఖ్యం. రాహుల్ చేసిన విశ్లేషణలోనూ 6 నెలల పాటు సేకరించిన సమాచారంలోనూ వీసమెత్తు నిజం కానీ, నిజాయితీ కానీ లేదని ఎన్నికల సంఘం నమ్మిన పక్షంలో అది కేవలం రాజకీయ కుట్రేనని నిగ్గు తేల్చే కర్తవ్యాన్ని నెత్తికెత్తుకోవాల్సిన కీలకమైన అంశం అది. నకిలీ ఓటర్లు, తప్పుడు చిరునామాలు, ఒకే చిరునామాలో బల్క్ ఓటర్లు, నకిలీ ఫోటోలు, కొత్త ఓటర్ల నమోదుకు వాడే ఫామ్ 6 దుర్వినియోగం వంటి 5 రకాల విధానాల్లో మహదేవ్పురాలో 1,00,000కు పైగా ఓట్ల మోసం జరిగిందని కాంగ్రెస్ అంటోంది. బెంగళూరు సెంట్రల్ లోక్సభ స్థానంలోని మిగతా అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో బీజేపీ ఓడినప్పటికీ 6.5 లక్షల ఓటర్లున్న మహదేవ్పురాలో 1,14,000 ఆధిక్యం సంపాదించడంతో సదరు పార్లమెంటరీ స్థానాన్ని బీజేపీ 33,000 కోట్ల మెజారిటీతో గెలవగలిగింది. 25 లోక్సభ స్థానాలు ఎక్కువ వచ్చినందుకు నరేంద్ర మోదీ ప్రధాని అయ్యారని, 35,000 ఓట్ల కంటే తక్కువ తేడాతో బీజేపీ గెలుచుకున్న లోక్సభ స్థానాలు 25కు పైనే ఉన్నాయని ఎన్నికల సంఘం ఎలక్ట్రానిక్ వీడియో రికార్డులను ఇచ్చిన పక్షంలో దేశవ్యాప్తంగా ఎన్ని మహదేవ్పూర్లున్నాయో రుజువు చేస్తామని రాహుల్ సవాల్ చేస్తున్నారు. నిందలు వేయడం తప్ప విధానాలను పాటించడం మీద రాహుల్కు శ్రద్ధ లేదని ఈసీ ఆరోపిస్తోంది. చర్చకు రమ్మన్నా రావడం లేదని ఎన్నికల సంఘం అంటుంటే మేం అడిగిన దానిని ఇవ్వకుండా మాటలతో ప్రయోజనం ఏమిటని కాంగ్రెస్ అంటోంది. డిజిటల్ ఓటర్ల జాబితా, సీసీ ఫుటేజ్ ధ్వంసం ఇత్యాది అంశాలతో రాహుల్ నిరవధికంగా దాడి కొనసాగించేందుకు ఎన్నికల సంఘమే అవకాశమిస్తోంది. భారత ప్రజాస్వామ్యం అమూల్యమైనది అంటూ హితోపదేశాలు చేసేందుకు ఈసీని బీజేపీ తొత్తుగా ఆరోపించేందుకు వీలు కలుగుతోంది. తన విమర్శకు పునాదిగా రాహుల్ వాడిన సమాచారం ఎక్కడ్నుంచో తెచ్చింది కాదు. ఈసీ అధికారిక డేటాని ఆయన వాడుకున్నారు. 1,00,000కు పైగా ఓట్లకు సంబంధించిన ఆ డేటా అబద్ధమైన పక్షంలో అదే మాట చెప్పవచ్చు, లేదా పాక్షిక నిజాన్ని పక్షపాతంతో తనకు అనుకూలంగా విశ్లేషించుకున్నారని వివరించవచ్చు. ప్రజాస్వామ్యానికి మూలస్తంభమైన ఎన్నికల సంఘాన్ని ఇలా బహిరంగంగా నిందిస్తూ, కుట్రలను ఆపాదిస్తూ ఎన్నికల ప్రక్రియ మీదే ప్రజల్లో అనుమానాలు పెంచుతున్న రాహుల్ గాంధీ తన ఆరోపణల మీద ఫిర్యాదు చేస్తే కానీ పరిష్కారాలు ఉండవని ఈసీ అనడం భావ్యం కాదు.